ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మా రైతన్నకు, తర్వాత నాతో పాటు వచ్చిన మా కేపీఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మేము ఇచ్చిన పిలుపుకు వారి పనులు కొంచెం పక్కన పెట్టుకొని వచ్చిన నాయకులకు, ప్రజలందరికీ కూడా మా కర్నూలు ప్రగతి సమితి తరఫున, నా తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మనం కోడుమూరులోనే పెట్టడానికి కారణమైంది, గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మనందరికీ ఎప్పటి నుంచో ఉన్న కళ. 25 సంవత్సరాల నుంచి మనం గుండ్రేవుల అనేది సాధించుకోవాలని అయితే ఈరోజు భాస్కర్ రెడ్డి గారు మన కోడుమూరు ప్రాంతానికి చుట్టుపక్కలంతా వాళ్ళు ఎన్నో సేవలు అందించి, తర్వాత మరి ముఖ్యమంత్రిగా, తర్వాత కేంద్ర మంత్రికి కూడా వాళ్ళు సేవలు అందించి మన ప్రాంతాన్ని భారతదేశంలో కూడా వినపడే విధంగా వాళ్ళు చేయాల్సిన కృషి కొంతవరకు చేసినారు. తుంకేసుల బ్యారేజ్ వారి సపోర్టు చాలా ఉంది. రాయలసీమ మొత్తానికి అది గుండకాయ లాంటిది. మరి దానికి 2019లో ఇదే కోడుమూరు నియోజకవర్గంలో, ఇదే ఊరిలో అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఫిబ్రవరిలో 2019లో వచ్చి వారు ఇక్కడ గుండ్రేవుల వేదవతి కడితేనే మేము చేస్తామంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి జీవో 158 రిలీజ్ చేసి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏది అని అంటే మనందరికీ తెలుసు, అది కోడుమూరు అని. ఆయన చేసిన వాగ్దానాల లిస్ట్ ఇప్పటికీ చాలామంది గుర్తుపెట్టుకొని ఉంటారు. అనేక వాగ్దానాలు ఒక పేజీ నిండుగా పత్రికల్లో ప్రచురించారు. దాంట్లో గుండ్రేవుల తక్షణం పూర్తి చేస్తాము, వేదవతి ప్రాజెక్ట్ తక్షణం పూర్తి చేస్తాము, ఇక ఎమ్మిగనలో ఇది పెడతాం, ఆదోళనలో ఇది పెడతాం, కర్నూలులో ఇది పెడతాం, చాలా 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 మాటలు చెప్పారు. 2014 ఆగస్టు 15వ తేదీ గడిచిపోయి ఇప్పటికి ఎంతకాలం అయింది? 12 సంవత్సరాలు అయిపోయా. ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదా, ఓపిక లేదా, ఆలోచన లేదా? ఈ మధ్య ఒక చర్చ జరిగింది. తెలంగాణలో నీటిపారుదల సమస్యల మీద వివిధ పార్టీల మధ్య తగాదాలు ఉన్నాయి. వాళ్ళేదో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భంలో